గత 4 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ దళిత బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచి నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బేషరతుగా పార్లమెంటు అభ్యర్థిగా వెంటనే ప్రకటించాలని శనివారం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు వెన్నెమల్ల రమేష్ మాట్లాడారు. గత 4 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ దళిత బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలుస్తూ నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బేషరతుగా పార్లమెంట్ అభ్యర్థిగా వెంటనే ప్రకటించాలని శనివారం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు వెన్నెమల్ల రమేష్ మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా మల్లు స్వర్గీయ మల్లు అనంతరాములు సోదరునిగా మల్లు ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ చూపిన మార్గంలో ప్రజలతో మమేకమై నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మల్లు రవిని రానున్న పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూలు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాగర్ కర్నూలు ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లు రవిని పార్లమెంట్ అభ్యర్థిగా వెంటనే బేషరతుగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుచున్నారు. అవకాశవాద రాజకీయాలతో ఎంతో మంది రాజకీయ నాయకులు పలు పార్టీ మారుచున్నా కూడా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులు మల్లు రవి అని రాష్ట్ర ప్రజలు పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నారని తెలిపారు. మల్లు రవిని నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.